అవును. అంటే ఇంటర్వ్యూ స్టార్టింగ్‌లో మీరొక వర్డ్ అన్నారు. సరైన మొగుడు వచ్చిండు మీకు పాకిస్తాన్‌కి అని మీరొక వర్డ్ చేశారు. అది నిజమేనంటారా? ఇంతవరకు సమాధానం ఇవ్వబోతా ఉంది పాకిస్తాన్‌కి ఇండియా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అన్న. ఈరోజు నారీ శక్తిని ముందు బెట్టి యుద్ధంలో ప్రాతినిధ్యం వహిస్తున్నది ఇద్దరు మహిళలు. ఇద్దరు మహిళలు. అవును. ఇద్దరు మహిళలు. ఒక కాళీల్లాగా వాళ్ళ పైన యుద్ధానికి వెళ్తున్నారంటే, ఈరోజు మహిళల దుఃఖానికి కారణమైనటువంటి ముష్కరుల పైన ఈరోజు యుద్ధంలో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది గూడా ఇద్దరు మహిళలు. అవును. మీకు ఒక మహిళ సరిపోదా మీకు సమాధానం జెప్పడానికి? హ్మ్. ఆ విధంగా ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిజంగా స్వాగతిస్తున్నాము. దట్ ఈజ్ పవర్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ అనే ప్రపంచాలు గర్వపడే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా చాలా అద్భుతమైనది. ఎంతో మందికి ఇది ఆదర్శకరమైనది. ఈ దేశం మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుంది. ఒక నారీ శక్తిని ఏ విధంగా చూపెట్టాలనేది నిదర్శనం ఇదే. అంటే ఇంకా అంటే చాలామంది మన హైదరాబాద్‌లో గూడా కొంతమంది పాక్‌కి సంబంధించి సోషల్ మీడియాలో గావచ్చు, ట్విట్టర్‌లో గావచ్చు, ఇంకా కొంతమంది ఇక్కడ వ్యతిరేకంగా ఇండియాకి వ్యతిరేకంగా మెసేజ్ పెడుతున్న వాళ్ళు గూడా చాలామంది కనబడుతున్నారు. ఎలాంటి చర్యలు తీసుకుంటే బావుంటుందండి? ఒక సంఘటన అన్న. నేను కళాశాల పేరు చెప్పొద్దో లేదో కాలేజ్‌ని బ్లేమ్ జేయడం నాకిష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు గూడా వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడం జరిగింది. హ్మ్. ఇదే హైదరాబాద్‌లో దిల్‌సుఖ్ నగర్ ఏరియాలో ఒక కళాశాలలో చదువుతున్నటువంటి ముస్లిం యువతి. హ్మ్. హ్మ్. ఆమె ట్విట్టర్ మరియు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చేసేదంతా వీళ్ళు జేసి ఇన్నోసెంట్ పీపుల్‌ని బలి జేస్తున్నారు. షేమ్ ఆన్ అని జెప్పేసి ఇండియన్ ఫ్లాగ్ బెట్టింది. అదే విధంగా ఎట్ ఏ టైమ్ మళ్ళీ ఏం బెట్టిందంటే అల్లా పాకిస్తాన్ యొక్క మా బ్రదర్స్‌ని, సిస్టర్స్‌ని అల్లా కాపాడుతాడు అని జెప్పేసి బెట్టింది. హ్మ్. అంటే నువ్వు పాకిస్తాన్ అక్రమ సంతానం అనుకోవాలా నిన్ను? ఏమనుకోవాలి? ఈ దేశంలో ఉంటావు, ఈ దేశం గాలి పీలుస్తావు, ఈ దేశం తిండి తింటావు, పాకిస్తాన్‌కి జిందాబాద్‌లు కొడతావు. కొంతమంది సినిమా హీరోయిన్‌లు గూడా కొంతమంది ఎవ్వరైనా అన్న ఒక ఎగ్జాంపుల్ జెప్తున్నా నేను. హ్మ్. ఇంకేమంటుంది ఆమె జేసిన దానికి మిగతా విద్యార్థులు కౌంటర్ జేస్తే హైదరాబాద్ ఈజ్ ముస్లిం కంట్రీ. వై ఆర్ యూ లివింగ్ హియర్? హ్మ్. అంటే నీ అయ్య జాగీరా? ఏమన్నా హైదరాబాద్ ముస్లిం కంట్రీనా? ఎట్లా మాట్లాడుతా ఉన్నారు? మీ బుద్ధి ఇక్కడ బయట పడతలేదా? పాకిస్తాన్ అక్రమ సంతానం అని ఇందుకే అన్నా నేను. ఊరికే అనలేదు. నాకేం భయం గాదు. ఎందుకంటే ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, ఈ దేశానికి వ్యతిరేకంగా కామెంట్లు చేసే వాళ్ళని ఎవ్వరిని గూడా క్షమించేదే లేదు. ఇట్లాంటోళ్ళని పాకిస్తాన్ బార్డర్ దాకా తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి సమాజంలో అనేక మంది మూర్ఖులు చేసినటువంటి కామెంట్స్‌ని ప్రతి ఒక్కరు గూడా ఖండించాలి. ముఖ్యంగా విద్యార్థులు, యువత ఖండించాల్సిన అవసరం ఉంది. మన చుట్టుపక్కల ఇట్లాంటివి జరుగుతుంటే మనకెందుకులే అని పట్టించుకోవద్దు. ఫస్ట్ నేషన్ ఫస్ట్ తర్వాతే ఏదైనా అనే దాన్ని మర్చిపోవద్దు.